రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి జన్మదిన వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. గోరంట్ల 79వ జన్మదినోత్సవం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపేందుకు గాంధీపురం 2వ నివాసానికి పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. ముందుగా ఆయన కార్యాలయంలో వేద పండితులు వేదాశీర్వచనం అందజేశారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలను కలుసుకుని శుభాకాంక్షలు అందుకున్నారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు తరలి వస్తూనే ఉండడంతో ఆయన నివాసం కిటకిటలాడింది. పార్టీ నాయకులతో పాటు నగర ప్రముఖులు, రూరల్ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, ఇతర పార్టీల నాయకులు ఆయనకు పుష్పగుచ్చాలు, పూలమాలలు వేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో రాజమహేంద్రవరం రూరల్ నుంచి మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచి దఫా చంద్రబాబు కేబినెట్లో మంత్రి పదవి చేపట్టాలని ఆకాంక్షించారు. ఆయన మాట్లాడుతూ రాజమహేంద్రవరం సిటీ, రూరల్ ప్రజల సహకారంతోనే తన 40 ఏళ్ల రాజకీయ జీవితం కొనసాగిందన్నారు. ఇంకా యువకుడిలా కష్టపడాలని అందరూ ఆకాంక్షించారన్నారు. రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీని మళ్లీ అధికారంలోకి తేవడమే లక్ష్యంగా కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వైఎస్ఆర్సీపీ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ టీడీపీని ముందుకు తీసుకువెళ్లడానికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ క్యాడర్ అందరూ సమిష్టిగా ముందుకు రావాలని కోరారు. నా జీవితంలో మర్చిపోలేని రోజులు ఎన్నో ఉన్నాయి. దానిలో ఈరోజు 79వ పుట్టినరోజు. అభిమానులు, నన్ను ప్రోత్సహిస్తున్న వారు, పార్టీ కార్యకర్తలు భారీ స్థాయిలో వచ్చి ఈరోజున ఆశీర్వదించారు. జీవితంలో ఏమి సాధించినా సాధించకపోయినా 10 మంది స్నేహితులను సాధించుకోగలిగాను, అభిమానులు సాధించుకోగలిగాను. అభివృద్ధి ధ్యేయంగా కార్యాచరణ చేపట్టి ఒక నిర్దిష్టమైన లక్ష్యాలతో ఇన్ని సంవత్సరాలుగా రాజకీయ క్షేత్రంలో మనుగడ సాగిస్తూ వచ్చాం. ఇప్పటికే 6 సార్లు ఎన్నికై 7వసారి మరలా పోటీలో ఉన్నాను. 10 సార్లు పోటీ చేసి 6 సార్లు గెలిచాం. 7వసారి మరి సిద్ధంగా ఉన్నాం 10వసారి పోటీ చేస్తాం. గెలుపు ఖాయం అనేది నిర్ణయమైంది. ఇవాళ ఒక నిర్దిష్టమైన లక్ష్యాలు ఉన్నాయి. పేద ప్రజల సంక్షేమం, పేద ప్రజలకు అండగా ఉండటం, రాష్ట్ర సంక్షోభంలో ఉన్న రాష్ట్ర ప్రగతిని నడపడంలో నా వంతు కార్యక్రమాన్ని అందించడం నా ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నాను. ఇన్ని సంవత్సరాలుగా రాజమహేంద్రవరం క్షేత్రంగా అనేక వర్గాల, అనేక మతాల, కులానికి సంబంధం లేదు, మతానికి సంబంధం లేదు, ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు.